ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చాలా హాట్గా నడుస్తున్నాయంటే కడప రాజకీయాలు ఇంకా వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం కడప సీటుకు సంబంధించి ఫస్ట్ టైం వైసీపీలో ఒక భయం పట్టుకుందా, అది కూడా షర్మిల లేదంటే సునీత వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రచారం. ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించే వాళ్ళు ప్రచారం చేయడం, అవినాష్ రెడ్డిని ఒక క్రిమినల్గా, ఒక నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేయడం. అందుకే ఇప్పుడు భారతీ రంగంలోకి దిగుతున్నారా అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి. గతంలో లాస్ట్ టైం విజయమ్మ ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరి తరపున ప్రచారం చేస్తారు, కూతురు తరపున, కొడుకు తరపున, లేదంటే ఆమె సైలెంట్గా ఉంటారా, అది కూడా క్లారిటీ లేదు. కానీ అవినాష్ రెడ్డి తరపున భారతీయ రంగంలోకి దింపబోతున్నారు అనేది భయపడేనా, లేదంటే కడప రాజకీయాల్లో భారతీయ ఎంటర్ అయితే వచ్చే మార్పులు ఏమైనా ఉంటాయా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, లాస్ట్ టైం కూడా భారతి గారు ప్రచారం చేసినట్టున్నారు కదా, అప్పుడు ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు పులివెందుల్లో. కానీ ఇప్పుడు కడప పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం ప్రచారం చేయడానికి రంగంలోకి దింపుతున్నారు అనేది, దాని వెనక ఏమన్నా వ్యూహం ఉందా? నాకున్న అవగాహన అయితే పులివెందుల వరకు తిరుగుతారు. పులివెందులలో మాత్రమే ఈయన ఎట్లాగో ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు కదా, బస్సు యాత్ర అయ్యాకైనా ఈయన మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండాలి. నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ ని గెలవాలి కదా కుటుంబం నుంచి. జగన్మోహన్ రెడ్డి తరపున ఈవిడ తిరిగేటటువంటి అవకాశం ఉంది. కడప అంతా మొత్తం అంతా కదా. ఒక పక్క షర్మిల, సునీత చేస్తున్న ప్రచారాలు ఏమన్నా భయపెడతాయని అనుకోవాలా? ఖచ్చితంగా పైకి ఎంత మాకపోతే గాంభీర్యం ప్రదర్శించినా ఖచ్చితంగా ఉంటది. ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుందో అన్నటువంటి గజగజలు ఆడుతున్నారు. ఇంకో పక్కన దస్తగిరేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా భయం ఉంది వాళ్ళకి. అది బెయిల్ రద్దు అయిందంటే కనుక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంత భయపెడుతున్నాయి. అది జరిగిందంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, అది జరిగితే అది పెద్ద స్ట్రోక్, అది జగన్ కూడా పెద్ద స్ట్రోక్ అవుతుంది. కాబట్టి అక్కడ కంగారు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టుంది వాళ్ళ పరిస్థితి. కానీ అంటే కడప పులివెందులు ఎంత ఇంపార్టెంట్, ఓకే జగన్ గారు ఎలాగ గెలుస్తారు ఏంటనేది, కడప ఎంపీ స్థానం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అవినాష్ రెడ్డిని అవసరమైతే మారుస్తారనే ప్రచారం కూడా అవుతుంది. ఏదో అభిషేక్ రెడ్డి ఏదో పేరు కూడా వినిపిస్తోంది. పాప నిన్న అదే జగన్మోహన్ రెడ్డికి ఎవరో చూపెట్టారట. అదెవరు మైలవరంలో జోగి రమేష్ ని ఇచ్చి, ఇదేమో విజయవాడ వెస్ట్ లోనేమో అతను పోతిరి మహేష్ కి ఇచ్చి, అట్లాగే గుంటూరులోనేమో విడుదల రజనీని ఎంపీగా పెట్టి, కిలార్ రోసేని తీసుకొచ్చి గుంటూరు 2కి పెట్టి, అట్లాగే అభిషేక్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్లేస్ లో పెడుతున్నారని ఒకటి ఎవరో ప్రచారంలోకి తీసుకొచ్చారు. పాపం అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి అది చూపెడితే, ఇంతకీ పార్టీ అధ్యక్షుడు నేనా కాదా ఒకటి వచ్చింది వాట్సాప్ లో చూసి. లేకపోతే అది ఆయనకి సజెషన్ ఇచ్చారేమో పార్టీ వాళ్ళు ఎవరన్నా, ఇంటర్నల్ గా ఈ గొడవ అంతా ఎందుకని మరి తెలియదు అనమాట. ఎందుకంటే అటిట్లో అయితే బలహీనంగా ఉన్నది, బలంగా ఉన్నది ఈ లెక్కలు వేసుకునేది చేసినట్టున్నాడు. ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే, కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు వెళ్తున్న తను ఒక ఫినామినాతో వెళ్ళిపోయాడు. కడప జిల్లాలో పబ్లిక్ అవినాష్ని నమ్ముతారా, షర్మిలని నమ్ముతారా? ఇట్ షుడ్ డిసైడ్. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ని ఒక ఎజెండా కింద షర్మిల చేసింది, షర్మిల చేయించింది చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు ఏది అట్లాగే ఎజెండా కిందకి చేసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు అది ప్రజలు ఎవరిది నమ్ముతారు? బేసిక్గా అవినాష్ రెడ్డిని ఇన్నోసెంట్ అనుకుంటారా, షర్మిల ఇన్నోసెంట్ అనుకుంటారా? కుటుంబంలో ఎవరి పేరు కరెక్ట్ అనుకుంటారు? లేదా ఇప్పుడు పులివెందుల్లోనేమో జగన్ గెలిచి రేపు షర్మిల అక్కడ గెలిచింది అనుకోండి, కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ ప్రాపగాండా. అసలు పాయింట్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి కుటుంబపు ఆధిపత్యంలో కోరుకుంటున్నది రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా తనని గుర్తించమని కోరుకుంటోంది షర్మిల. దానికి ఇదొక పాయింట్ మర్డర్ అనేది. తను నా అన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాకు పార్లమెంట్ అన్న ఇవ్వండి అని అడుగుతోంది. సరిగ్గా చెప్పాలంటే మరి ప్రజలు ఇస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఏంటి, అది మంచి అమ్మాయి కాదు, తింగర పిల్ల, అదే మా ఇతను వచ్చేటప్పుడు నా కుటుంబం తరపునోడు, ఇతనికి ఓటేయండి, లండన్ లో చదివి వచ్చాడు, మంచి కుర్రోడు, కాబట్టి ఇతనికి వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేస్తారు? రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కావాలని కోరుకుంటారా, రాజశేఖర రెడ్డి వారసులుగా ఇద్దరిని అంగీకరిస్తారు కడప వాళ్ళు? పులివెందులు ఆయన్ని గెలిపించి షర్మిల గెలిపించారనుకోండి, అప్పుడు ఫ్యూచర్ లో ఇద్దరిని వారసులుగా అంగీకరించినట్టు. లేదనుకోండి, జగన్ నే వారసుడిగా అంగీకరిస్తూ జగన్ పెట్టినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాడు. రాజశేఖర రెడ్డి అయితే పెద్ద కుటుంబం అని ఆదరించేవాడు, పెద్ద కుటుంబంగానే ఉండేది. చిన్న కుటుంబానికి పదవులు ఉన్నా పెద్ద కుటుంబాన్ని చేరదీసేవాడు. ఇప్పుడు
ఇతను పెద్ద కుటుంబానికి పదవులు ఇచ్చాడు, ఉమ్, ఇది నచ్చుతుందా లేదా అక్కడిది ఉమ్. అన్నటువంటి జనం తెలుస్తారు. ఒక రకంగా వరుసగా గెలిచాడు అవినాష్ రెడ్డి కూడా 2 సార్లు. ఇప్పుడు గెలిస్తే థర్డ్ టైం అవుతుంది అనుకుంటుంది, హ్యాట్రిక్ అవుతుంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ విమర్శించిన, పవన్ లేదంటే వైఎస్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ఇమీడియట్గా ఎవరొకరు ఏ పేరునా అని ఎవరొకరు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారు, అని చేసేవారు. ఒక పక్క షర్మిల అంతలాగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పదే 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 ప్రస్తావిస్తూ ఆయన హంతకుడు, ఆయన చట్టసభ ఇంతలా చేస్తున్నా అవినాష్ రెడ్డి తరపున వైసీపీ నుంచి ఎవరు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వట్లేదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ షర్మిల ఉందనా, లేదంటే ఆ ఇష్యూలో ఎందుకు జోక్యం చేసుకోవడం, అనవసరంగా పెద్ద చేయడం ఎందుకని ఈ సైలెన్సా? పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. పార్టీ ఏంటంటే షర్మిల విషయంలో పార్టీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. బిగిన్ చేస్తే ఎక్కువ తిట్టాలి, తిట్టినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు పోతుంది. అక్కడ రాజకీయం చూసుకుంటే ప్రత్యర్థి కదా, అక్కడ షర్మిలని ఎందుకు అనుకోవాలి? తప్పదు. అంటే ఇక్కడ గొడవ ఇంట్లో మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని తిట్టాలి? అంటే ఇంకా ఆవిడే మాట్లాడేస్తుంది కదా, ఆవిడే ఓపెన్ అయిపోయి ఆవిడే చేసేస్తున్నప్పుడు రాజకీయంగా చేసేసారు దాన్ని మర్డర్ గా. ఇంకా అలాంటప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఏమైంది వీళ్ళకి? అదే అంటుంది, కౌంటర్ ఇచ్చే బాధ్యతలు ఒక సెక్షన్ కి అప్పచెప్పారు. ఇప్పుడు రాఘవరెడ్డి, కొండా రాఘవరెడ్డి, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. కొండా రాఘవరెడ్డి వైసీపీ నాయకుడు ఎలా అవుతాడు? వైఎస్ఆర్ టీపీ కదా ఆయన. ఉందా అసలు వైఎస్ఆర్ టీపీ? అదే ఇంకా లేదు కాబట్టి విలీనం చేసేసుకున్నారు కాబట్టి ఆయన వాస్తవంగా రాజశేఖర రెడ్డి కుటుంబం షర్మిలను దగ్గర నుంచి చూసిన వాడు. అవును, అప్పుడు గాని ఇప్పుడు గాని పాదయాత్ర కూడా పార్టీ పెట్టినోడు కూడా. ఈవెన్ మధ్యలో ఆవిడని కూడా పద్మ ఉంది కదా, ఆవిడ షర్మిలతో పాదయాత్ర అంతా తిరిగింది. ఆవిడ ఇప్పుడు ఆమ్ ఆద్మీకి వెళ్ళినట్టుంది కదా ఆవిడ. కాదు, మన మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, ఆవిడ కౌంటర్ ఇస్తాం. బేసిక్ గా ఏంటంటే అంతవరకే లెక్కేశారు వాళ్ళు. ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడం అంటే ఎక్కువ మాట్లాడిన దగ్గర నుంచి ఎక్కువ కామెంట్ ఆన్సర్ చేస్తా ఉండాలి. ఇక్కడ అది వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు బేసిక్ గా ఏమని విమర్శించాలి వీళ్ళు? అసలు విమర్శించే ఉద్దేశమే ఉంటే, ఎక్కువ విమర్శించే ఉద్దేశమే ఉంటే వివేకానంద రెడ్డి అసలు ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేది కాదు. మొట్టమొదట జరిగింది ఏంటి? ఆయన రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రెండో పెళ్లి వల్ల పుట్టిన బిడ్డని వారసుడని ప్రకటించడం, అతనికి ఆస్తి రాసియడం వల్ల జరిగిన మర్డర్. దాన్ని ఇప్పుడు రాజకీయ మర్డర్గా చూపించాలన్నటువంటి వీళ్ళ ప్రయత్నం. సునీతకు కానీ ఈమెకు కానీ. షర్మిల రాజకీయ భవిష్యత్తుకి సునీతను పెట్టుబడిగా పెట్టుకుని సాగుతున్నది ఆవిడ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడల్లా బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా, బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతుండాలి కదా. అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, మతం ఇష్యూ ఉంది, ముస్లిం వారసత్వం ముస్లిం. అదిగో చూసారా, ముస్లింల కన్య అనే పదం. ముస్లిం అమ్మాయిని అంట రెండో పెళ్లి చేసుకుంది, ఆయన కూడా మతం మారాడంట. మరి అట్టంటప్పుడు ఆడబిడ్డకి ఇవ్వకుండా ఏంటనేది. అది వాళ్ళు ముస్లింలు ఎక్కువ ప్రచారం కోరుకోరు ఇష్యూలు. ఆ బిడ్డకి వారసత్వం ఇవ్వకుండా చేసింది షర్మిల. ఇప్పుడు సునీత షర్మిల ఆస్తి వారసత్వం కూడా రానికుండా చేసి పక్కన పడేశారు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడినప్పటి నుంచి అవన్నీ రావాలి. షాహీన్ షా ఏంటి, ఈయన పేరు మార్చుకోవడం ఏంటి, ఇదంతా అది చెప్పాల్సింది చెప్పేశారు. వాళ్ళ సాక్షి ద్వారా మాట్లాడాల్సింది మాట్లాడేశారు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పేసింది అయితే ఒకటే, మర్డర్ జరిగింది ఆస్తి కోసం, ఆస్తి పేపర్ల కోసం. సిబిఐ చెప్పింది ఇది. దాంట్లో తర్వాత వచ్చింది సిబిఐని మళ్ళీ చంద్రబాబు మేనేజ్ చేసి ఇదంతా చేయించే ప్రయత్నం చేశాడు అని చెప్పేశారు. ఇక అంతకు మించి ఎక్కువ దాని మీద ఆన్సర్ చేయడానికి ఏం లేదు. రోజు ఇదే అంటది, రోజు అదే చెప్పాలి, ఇంకేముంది అంతకు మించి. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా కుటుంబం పరువో, లేదంటే వైఎస్ కుటుంబం పరువో, లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగతం ఇది ఇంకా ఆ లైన్ ఉందా? అంతవరకు ఆలోచించి సైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? షర్మిల మాట్లాడేస్తున్నారు, కేసు కూడా అందరికీ తెలుసు. అది కాదు, ఇప్పుడు బేసిక్ గా ఆవిడకి ఇంకొక టాపిక్ లేదు, షర్మిలకు ఇంకొక టాపిక్ లేదు, ఇంకో పాయింట్ లేదు, ఇంకొక అవగాహన లేదు. కానీ అది అవినాష్ రెడ్డికి డామేజ్ తెచ్చిపెట్టట్లేదా? ఎందుకు లేదు, డామేజ్ ఖచ్చితంగా అయ్యింది. అందుకనే జనం నమ్ముతారా నమ్మరా అన్నటువంటిది రేపు ఎన్నికల్లో తేలుతుంది అంతే. అంటే దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఏం లేదా వైసీపీ దగ్గర? అవినాష్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడానికో ఆయన ఏం అనుకూలంగా మాట్లాడడానికి ఏముంది? ఆవిడ మర్డర్ చేయలేదు, చేశాడో చేయలేదు, అతనే చెప్తున్నాడు కదా, నేనే మర్డర్ చేయలేదురా బాబు, నన్ను నేనేం గిరికిస్తాను అని చెప్పేసి. కాబట్టి ఇంకేం మాట్లాడతారు అంతకు మించి? కౌంటర్ ఇంకంతకు మించి ఏం చేయగలుగుతారు వాళ్ళు? రోజు ఆవిడ అదే చెప్తుంది, రోజు వీళ్ళు అదే చెప్పాలి. దానికంటే కూడా మేము ఇదిగో నియోజకవర్గానికి ఇది చేసాం, ఇదిగో అక్కడికి అదేదో కాలేజీ తెచ్చారు, మెడికల్ కాలేజీ ప్లాన్ చేశారు, అట్లా రోడ్లు వేయించాడు, అక్కడ మంచినీళ్ళు తీసుకొచ్చాడు, అయ్యే చెప్పుకుంటాం బెటర్ గాని మర్డర్ గురించినే వెళ్ళి ఓట్లు అడిగితే ఏమేస్తారు?
జనం. అది వాళ్ళ లెక్క. కానీ దాని చుట్టే తిప్పుతున్నారు రాజకీయం అంతా. ఆవిడికి లేదు కదా టాపిక్, ఆవిడకి ఏముంటది టాపిక్. కానీ నిజంగా కడప ప్రజలు ఎంతవరకు దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారనో, చంద్రబాబు గారు వెనకుండే షర్మిలతో ఇలా మాట్లాడిస్తున్నారని ఎంతవరకు అనుకుంటారు? నేను విన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పబ్లిక్లో భాస్కర్ రెడ్డి వరకు అనుమానం ఉంది. అంటే అక్కడ వాళ్ళకి ఆ క్రైమ్, మర్డర్లు, దాని వెనకాల ఎవడెవడు ఉంటాడు, ఇవన్నీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది. భాస్కర్ రెడ్డికి తెలిసిన మర్డర్ జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. అవినాష్ రెడ్డిని అంతకుడుగా చూడట్లేదు. అవినాష్ రెడ్డికి తెలిసి అంత మంచి జరిగింది అనుకోవట్లా. అవినాష్ రెడ్డి నోట్లో నాలిక లేనోడు అనేది ఒక ప్రచారం. అంటే చదువుకుని వచ్చాడు, కడప లాంటి రాజకీయానికి పనికిరాడు ఇతను. జగన్ కూడా అతను పెట్టింది అందుకే. ఎందుకంటే ఏ బాబాయ్కో ఏ షర్మిలకి ఇస్తే రోజు ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. ఎవరికేంటి ఎప్పుడు పంచాయతీలే కదా. ఎవడిని ఎవడు కొడతాడు, ఎవడ ఆస్తులు, ఎవడు గొడవ, ఏది ఇట్లాంటి లేకుండా చూడాలి. ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చూడాలంటే చదువుకున్నోడు ఉండాలనేది జగన్ కాన్సెప్ట్. అందుకోసం అవినాష్ రెడ్డిని పెట్టాడు అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తరతరాలు కొట్టుకు వచ్చారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఆ రెడ్డి ఈ రెడ్ల మధ్యన కొట్లాట, బలిజలకి రెడ్లకు మధ్యన కొట్లాట్లు ఇవన్నీ చాలా ఏళ్ళు నడిచిపోయినాయి. ఆ పరిస్థితిని రాజశేఖర రెడ్డి కంట్రోల్ చేశాడు వచ్చాక. తను వచ్చాక మొట్టమొదటిసారి దారికి తెచ్చాడు. మళ్ళీ దాన్ని కొనసాగించేటటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నాడు. మీరు చూస్తే జగను రాజశేఖర రెడ్డి టైంలో ఫ్యాక్షన్ మర్డర్లు వెరీ వెరీ రేర్. అది కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కాదు. ఎవడన్నా పొరపాటున జరిగితే చేస్తే కూడా ఎంకరేజ్ చేసిన సందర్భాలు లేవు. పరిటాల రవిది ఒక్కటే రాజశేఖర రెడ్డి టైంలో మచ్చ, అంతకు మించి ఇంకోటి ఏమి ఉండదు. అందుకు మించి అది పెద్దదే పరిటాల రవి, కానీ అతనికి తెలిసి జరిగింది కాదు అది. అది జగన్ జయించాడని నిన్నే కదా అప్పుడు చెప్పింది చంద్రబాబు. రాజశేఖర రెడ్డి జయించాడని చెప్పలా, జగన్ జయించాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అక్కడ అప్పటికి? అదే తను సీఎం అయ్యాక ఎవరినన్నా చంపించాడా? ఇప్పుడు నిజంగా ఫ్యాక్షనిజమే చేస్తే రాధాకృష్ణను రామోజీరావు బతుకుతారా? బేసిక్ గా లేదా ఎంతమంది లేచిపోయి ఉండేవాళ్ళు ఇప్పటికి. ఇతను అది ఎంకరేజ్ చేయట్లా. తన నియోజకవర్గంలో కూడా అది ఉండకూడదని కోరుకునే మెంటాలిటీ. అందుకని కడప జనాలకి అది చూస్తారు. ఫ్యాక్షనిజమా లేదా వివేకానంద రెడ్డి జరిగిన మర్డర్ ఏంటి, దాన్ని కుటుంబం లెక్కన చూడాలా, లేకపోతే తమ రాజకీయానికి అంటే తమ జీవితాల దానికి ఏమైనా లింక్ అయ్యి ఉందా అన్నటువంటి చూస్తారు. ఒక రకంగా కడపలోనే పులివెందులు కూడా ఒక భాగం కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ మీద అయినా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అది కూడా తేలుతుంది రేపొద్దున. మనం ఏం చెప్పలేము దాంట్లో. నేను అనుకునేది ఏంటంటే పబ్లిక్ కి తెలుసు, మనం వాళ్ళని ఏం చెప్పాల్సిన పని లేదు. ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ జడ్జ్ చేస్తారు రేపొద్దున. వదిన మరదల మధ్య పోరుగా ఉంటుందా ప్రచారం? ఒకవేళ భారతి గారు పులివెందుల వరకు ప్రచారం చేసిన ఈ ఇష్యూ రేజ్ చేయడం మంచిదా? ఆమె ఏ సంక్షేమం గురించో పథకాల గురించో గడిచిన పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెడతారా? మేబీ ఆవిడ ఎక్కువ మాట్లాడకపోవచ్చు అనుకుంటున్నా. అంటే ఆ ఊరికి చేసిన అభివృద్ధి వరకే చెప్తారు అనుకుంటున్నా. దీని ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే, తండ్రి తర్వాత అన్నతో పాటు తనకి సమాన వారసత్వం కావాలి రాజకీయంగా అని కోరుకుంటుంది షర్మిల. ఇప్పుడు తన ఇంటి మీద ఆడబడుచు పెత్తనం వద్దని కోరుకుంటోంది భారతి. ఇంట్లో గొడవ ఏంటి? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షర్మిల ఇష్టారాజ్యం నడిచింది. రాజశేఖర రెడ్డి పోయాకైతే అసలు కంప్లీట్ ఇష్టారాజ్యం అయిపోయింది ఆవిడ. ఆడబడుచు సతాయింపు ఎక్కువ భారతికి. ఆ ఆడపడుచు ఏ స్థాయి కంటే తన భర్త అయినటువంటి ఆ షర్మిల అన్ననే అవమానించే స్థాయిలో. అంటే ఇంట్లో ఆవిడ పెత్తనం అంత కావాలని కోరుకుంటుంది. పోనీ ఆవిడ పుట్టింటి మీద ఆశ పెట్టుకుని అత్తింట్లో ఏమైనా వదిలేస్తుందా? అత్తిళ్ళు తన ఇష్టంగానే ఉండాలి, తన మొగుడు తన ఇష్ట ప్రకారమే ఉండాలి. పెళ్లి చేసుకున్న వదిలేసి మరీ రావాలి. వాళ్ళకి ఇంటికి కూడా అమ్మాయితో పలకరించకూడదు, అమ్మాయి దగ్గరికి వెళ్తే రచ్చరచ్చ ఉంటుంది. అంటే మొగుడి మీద పెత్తనం నాకే కావాలి, అత్తారింటి మీద పెత్తనం నాకే కావాలి, పుట్టింటి మీద పెత్తనం నాకే కావాలి. చివరికి ఎవరికి ఏం కావాలో నేను చెప్పినట్టు చెయ్యాలి అనేటువంటి ధోరణి తనది షర్మిల. అది ఆ రకంగా చూస్తే కుటుంబంలో సుదీర్ఘకాలపు బాధితురాలు భారతి. సుదీర్ఘకాల బాధితురాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్మాయి వేతనమే నడిచేది, ఈవిడ తన ఏదో అలా పక్కన కూర్చుని ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మొత్తం అసలు ఇంట్లో రాజ్యం అంతా షర్మిల వెళ్ళింది. అప్పుడు విజయమ్మ ఏమి కంట్రోల్ చేసేది కాదు, ఈవిడ ఇష్టరాజ్యమే నడిచింది. అందులో ఆయన జైలుకి వెళ్ళటం ఓ రకంగా ఓ పక్కన కూర్చుని ఉంది ఈవిడ. ఇప్పుడు మొట్టమొదటిసారి తనకి భర్త వైపు నుంచి గౌరవం దక్కడం గాని, కుటుంబం నుంచి గౌరవం దక్కడం గాని, అది కాపాడుకోవాలని ఆమె అనుకుంటది. అది ప్రజలు అంగీకరిస్తారా లేదా
అనేది అంటే ఇప్పటివరకు ఆమె ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఆమె జోలికి రాలేదు, ఆమెకి షర్మిల కూడా ఏ రోజు పేరు పెట్టి విమర్శించలేదు, జగన్నే టార్గెట్ చేసి. ఇప్పుడు ఆమె ప్రచారంలో దిగుతుందంటే ఖచ్చితంగా ఈవిడ విమర్శించవచ్చు, టార్గెట్ చేయొచ్చు కదా. విమర్శిస్తే ఆవిడ కూడా విమర్శించవచ్చు. ఉమ్, అంటే షర్మిలని ఈవిడ ఏమైనా కామెంట్ చేస్తే అప్పుడు ఆవిడ కూడా భారతీయం చేయొచ్చు. ఉమ్, భారతీయని అయితే ఆవిడ కెలికేసింది ఆల్రెడీ ఇప్పటికి. ఉమ్, గుర్తుంటే నీకు ఉమ్, నువ్వు ఫోన్లు చేసావు, లేకపోతే నువ్వు అది భారతీయని మాట్లాడమనండి మాట్లాడేసింది కదా. ఉమ్, తనకేం కంట్రోల్ ఉండదు. షర్మిల ఎవరినైనా సరే అవును. దబాయించేస్తుంది. ఉమ్, అట్లాగా ఈమెను కూడా దబాయించేసింది. ఉమ్, ఈవిడ దానికి స్పందిస్తుందా లేదనేది చూడాలి ఇప్పుడు. ఒక రకంగా షర్మిల గారు తెలుసు, షర్మిల మనకన్నా ఒక రకంగా భారతీ గారికి ఎక్కువ తెలుసు, జగన్ గారికి కూడా. ఇలాంటి టైంలో భారతీ గారిని ప్రచారంలో దింపడం అనేది కరెక్టేనా? ఎన్నికలు కాబట్టి తప్పదా? ఆవిడ మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది. షర్మిల కంటే కూడా భారతీ దగ్గర కంట్రోల్ ఎక్కువ ఉంది. ఉమ్, భారతీ రెచ్చిపోయి ఉంటే ఎప్పుడో ఇంట్లో రచ్చరచ్చ నడిచి ఉండేది కదా. అవును. ఉమ్, ఆవిడ తన పని తను చేసుకుంటూ ఉంది తప్పించి భర్త గౌరవాన్ని కాపాడే పని చేసింది, కానీ ఏ రోజు భర్త పరువు తీల. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి వాటికి కూడా ఆవిడ ఆవిడ సౌమ్యత, ఒక సౌమ్యురాలుగా భారతీ గారు అదే project ఎమ్మడగలరా షర్మిల ముందు నేను అటాక్ అంటుంది అయితే? అదే. నేను అనేది షర్మిల కోసం ఆవిడ చేయట్లేదు, తన భర్త కోసం చేసుకుంటుంది. ఉమ్, షర్మిలని ఏమైనా కామెంట్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మాటలు యుద్ధం నడవచ్చు. ఉమ్, చేయకుండా అయితే కనుక ఏం చేయలేరు కదా. ఈవిడ పని ఈవిడ చేసుకుని వచ్చేస్తారు ప్రచారం. అప్పుడు కూడా ఈ అమ్మాయి రెచ్చగొట్టింది అనుకోండి ఉమ్, షర్మిల, ఉమ్, అప్పుడు జనంలో నెగిటివ్ వెళ్తుంది షర్మిల. ఉమ్, అంటే భారతి తన దోవం తను ప్రచారం చేసి దీని గురించి ఏం మాట్లాడలేదు అనుకోండి, ఉమ్, ఆ టైంలో షర్మిల ఈ అమ్మాయిని ఏమైనా కామెంట్ చేసింది అనుకోండి, ఉమ్. జనంలో నెగిటివ్ ఆవిడ. ఎందుకంటే పులివెందుల వరకు పరిమితమైన ప్రచారం, వివేకానంద రెడ్డి గారిది కూడా పులివెందులే కాబట్టి ఖచ్చితంగా మర్డర్ జరిగింది కూడా అక్కడ. అక్కడే కాబట్టి ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది కదా, రాకుండా. నేను అది తెలిసి అంటే జనం ఎవరు అడగరు అక్కడ. ఉమ్, జనం వీళ్ళని అడిగితే కనుక అసలు ఆ రోజున అట్టుంటుందా ఉమ్, వ్యవహారం. ఉమ్, జనం ఎవరు అడగరు. ఉమ్, జనంలో ఆమె తీసుకెళ్లాలనుకుంది, ఈమె అసలు ఆ చర్చ రాకూడదని కోరుకుంటుంది. ఉమ్. లేదు ఈమె నోరు మెదిపిందంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ పోరాడడానికి రెడీ అయినట్టు. అంతే. చూద్దాం. రైట్, చూద్దాం. మొత్తానికి భారతీ గారు అయితే ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు, అది కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి అనేది. మరి ఆల్రెడీ అక్కడ షర్మిల సునీతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు భారతీ కనుక దిగితే వెర్సెస్ అన్నట్టుగా ఉంటుందా, లేదంటే కూల్గా వెళ్తుందా, ఏం జరగబోద్ది?